ఎంత తిన్నా కానీ లావు ఎక్కకూడదనుకుంటే ఏ కూరగాయ తినాలి? అన్ని సీజన్స్లోనూ దొరికే కూరగాయ ఏమిటి? మధుమేహులు నిరభ్యంతరంగా తినగలిగినటువంటి కూరగాయ ఏమిటి? అన్నిటికీ మించి అతి పేదవాడికి కూడా అందుబాటులో ఉండేటువంటి కూరగాయ ఏమిటి? ఈ కూరగాయ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇదే దోసకాయ. దోసకాయతో అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రతి వాళ్ళకి తెలుసుకోవాల్సినటువంటి అనేక చక్కని విషయాలు దీంట్లో ఉన్నాయి. ఇదే దోసకాయ. దోసకాయతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఏ సమస్యను తగ్గించుకోవచ్చు, ఇది వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎండాకాలం అనగానే మామూలుగా కీరా దోసకాయలు గుర్తుకొస్తాయి. కీరా దోస, మామూలు దోస, ఈ రెండింటినీ కూడా ఈ ఎండాకాలం వాడుకోవచ్చు. ఈ దోసకాయ ప్రత్యేకత ఏమిటంటే నీటితో కూడిన ఇది దాహం తీరటానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జబ్బుల నివారణకి, అలాగే బరువును అదుపులో ఉంచడానికి, అందుకు మించి జీర్ణక్రియకి అద్భుతమైనటువంటి ఈ మూడింటిని ఈ దోసకాయతో మనం సాధించవచ్చు. ఎప్పుడంటే అప్పుడు తినడానికి అనువుగా ఉంటుంది ఇది. కాబట్టి ఇది అనువుగా ఉంటుంది, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా దీన్ని పొందొచ్చు. కాబట్టి ప్రతి వాళ్ళు దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవటం అవసరం. ముఖ్యంగా దీని గురించి చెప్పాల్సి వస్తే ఒక పోషకాల గని అని చెప్పొచ్చు. ఎన్నో పోషకాలు దీంట్లో ఉంటాయి. గుమ్మడి, పుచ్చకాయ జాతికి సంబంధించినటువంటి దోసకాయలో క్యాలరీలు చాలా చాలా తక్కువ. అదే సమయంలో పీచు, విటమిన్ ఏ, విటమిన్ కే, అలాగే విటమిన్ సి, పొటాషియం, కాల్షియం ఇలాంటి పోషకాలు ఎన్నో దీంట్లో ఉంటాయి. మీకు తెలుసు లేదో 100 గ్రాముల దోసకాయలో కేవలం 15 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అలాగే ఇంకా కొవ్వు విషయంలో కేవలం 0.1 గ్రామ్ మాత్రమే కొవ్వు ఉంటుంది. అలాగే ఇక పిండి పదార్థాలు 3.6 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. ఫైబరు 0.5 గ్రాములు ఉంటుంది. అలాగే చక్కెర 1.7 గ్రాములు ఉంటుంది. ఇంకా ప్రోటీన్ 0.7 గ్రాములు ఉంటుంది. ఇక అత్యవసర పోషకాల విషయానికి వస్తే 16.4 మైక్రోగ్రాముల విటమిన్ కే ఉంటుంది. అలాగే 147 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. 2.8 మిల్లీగ్రాముల వైటమిన్ సి ఉంటుంది. 16 mg కాల్షియం ఉంటుంది. ఇన్ని అద్భుతమైన పోషకాలు దీంట్లో ఉంటాయి. అందుకు మించి దీని గురించి చెప్పాల్సి వస్తే నీటి భర్తీకి ఇది ఒక మంచి ఆప్షన్. అంటే ఈ దోసకాయని పచ్చిగా తినొచ్చు, అలాగే వండుకొని కూడా తినొచ్చు. ఎలా తిన్నా దీంట్లో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్లు అనేవి మన శరీరంలో కణాలు దెబ్బతినకుండా దీర్ఘకాలపు జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి. దీని గురించి చెప్పాల్సి వస్తే 96% నీళ్ళే ఉంటాయి దోసకాయలో. కాబట్టి ఒంట్లో నీటి శాతం తగ్గకుండా ఇది చూస్తుంది. అజీర్ణం, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి తగ్గడానికి నీళ్లు చాలా అవసరం. కిడ్నీలు అలాగే మెదడు సరిగ్గా పనిచేయడానికి కూడా నీరు ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి శరీరంలో ఉష్ణోగ్రతల్ని ఇది నియంత్రిస్తుంది దోసకాయ, ఎందుకంటే దీంట్లో నీటి శాతం ఉంటుంది కాబట్టి. ఇంకా అమేజింగ్ పాయింట్ ఏమిటంటే ఎప్పుడైనా వెంట ఆ నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళడానికి వీలైన సమయాలలో సంచిలో సింపుల్గా ఒక 2-3 దోసకాయలు వేసుకుని వెళ్ళండి. దాహం వేసినప్పుడు హ్యాపీగా దీన్ని తినండి. మీకు ఒక గ్లాసు నీళ్ళు గటగటా తాగితే ఎంత ఉపశమనం వస్తుందో అంత ఉపశమనం వస్తుంది. అన్నిటికీ మించి ఎముకలకి ఇది బలాన్ని ఇస్తుంది. ఈ మధ్యకాలంలో ఎవరిలో చూసినా కానీ ఈ బోన్ వీక్నెస్, విటమిన్ డి, విటమిన్ ఇలాంటి ఈ లోపాల వల్ల వీటి వల్ల చాలామంది ఎముకల నొప్పులతో బాధపడుతున్నారు. ప్రధానంగా ఎముకల సాంద్రత తగ్గితే అవి విరిగేటువంటి ముప్పు పెరుగుతుంది, ఆస్టియోపరోసిస్. దీన్ని తగ్గించుకోవడానికి దోసకాయ ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే వైటమిన్ కే ఎముకలు బలంగా ఉండటానికి, సాంద్రత పెరగటానికి ఇది మీకు సహాయపడుతుంది. అలాగే దీంట్లో కాల్షియం కూడా ఉంటుంది. కాబట్టి ఇది మరో ప్రయోజనం. శరీరం కాల్షియంని గ్రహించుకోవడానికి వైటమిన్ కే దోహదపడుతుంది. సో ఇన్ని అద్భుతాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీకు బోన్ పెయిన్ ఉన్నా, ఆస్టియోపరోసిస్ ఉన్నా, లేకపోతే ఎముకలు విరిగే రిస్క్ ఉన్నా దీన్ని హ్యాపీగా రోజు తింటూ ఉండండి. అంతేనా, దీనికి ఇంకొక అద్భుతమైన ప్రయోజనం, ఇది పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే పేగుల ఆరోగ్యం దెబ్బతింటే అనేక రోగాలు, వ్యాధులు వస్తాయి. అంటే 100 వ్యాధులు వచ్చి, దోషాలు ప్రకోపించినా, 100 వ్యాధులు వచ్చినా మనిషి జీర్ణశక్తిని కాపాడగలిగితే ఆ మనిషికి ఏం కాదంటుంది ఆయుర్వేదం. కాబట్టి జీర్ణశక్తికి పేగుల ఆరోగ్యం చాలా ముఖ్యం.
దోసకాయలో ఆ నీళ్లు జీర్ణక్రియ సజావుగా సాగటానికి సహాయపడతాయి. ఆహారం విచ్ఛిన్నం కావడానికి, పోషకాలని శరీరం గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. ఇక దీంట్లో ఉండే పీచు పేగుల కదలికని మెరుగుపరుస్తుంది. అన్నిటికీ మించి మలబద్ధకం దరిచేరకుండా కాపాడుతుంది. దోసకాయని మీరు రోటి పచ్చళ్ళలాగా చేసుకొని వాడుకోవచ్చు. ఇలా వాడితే మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేసేటువంటి గుణం దీనికి ఉంది. అయితే పచ్చళ్ళు అంతంతోనే మళ్ళీ ఊరగాయ పచ్చళ్ళు అయితే మళ్ళీ ఉప్పు ఎక్కువ ఉండే రిస్క్ ఉంటుంది కాబట్టి రోటి పచ్చళ్ళు అయితే బెటర్. అన్నిటికీ మించి ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్ ఏమిటంటే ఇది బరువుని అదుపు చేస్తుంది. ఓవర్ వెయిటే కదా అన్ని వ్యాధులకి కారణం. కాబట్టి ఓవర్ వెయిట్ని కంట్రోల్ చేసుకోవటానికి, కడుపు నిండటానికి ఇది ఉపయోగపడుతుంది. క్యాలరీలు, పిండి పదార్థాలు, చక్కెర ఈ 3 తక్కువ ఉంటాయి. కాబట్టి దోసకాయ బరువుని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. పీచేమో దీంట్లో చాలా దండిగా ఉంటుంది కాబట్టి కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో త్వరగా ఆకలి వెయ్యదు. ఇలాగ బరువు పెరగకుండా చూస్తూ డయాబెటీస్ ముప్పుని ఇది తగ్గిస్తుంది. అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. దీన్ని ఒక ఆహారంగా వాడుకోవచ్చు. ఎందుకంటే దోసకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ GI అంటారు చాలా చాలా తక్కువ. అంటే రక్తంలో గ్లూకోజ్ని పెరగనివ్వకుండా చేస్తుంది, నెమ్మదిగా కలిసేలాగా చేస్తుంది. దోసకాయలో యాంటాక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి డయాబెటీస్ త్వరగా ముదరకుండా, మధుమేహంతో ముంచుకొచ్చే దుష్ప్రభావాల తాకిడి తాలూకు ఆ ఇంపాక్ట్ లేకుండా, అంటే దుష్ప్రభావాలు తగ్గటానికి ఇది తోడ్పడుతుంది. ఇది అధ్యయనాల్లో తేలింది. ఇంకొక పాయింట్, ఇది క్యాన్సర్ మహమ్మారి దీని నివారణకు కూడా ఉపయోగపడుతుంది. దోసకాయలో కుకుర్బిటాసిన్ బి, CUB అంటారు అనే వృక్ష రసాయనం ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కాపాడుతుంది. అంతేకాదు, వృద్ధి చెందకుండానే కాదు, క్యాన్సర్ కణాల నిర్మూలనకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కాలేయం, రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ క్యాన్సర్తో ఈ CUB పోరాడుతున్నట్టుగా అధ్యయనాలలో తేలింది. అయితే దోసకాయని తోలుతో సహా తింటే ఇంకా మంచిది. ఎందుకంటే పొట్టు సైతం క్యాన్సర్ రాకుండా కాపాడేటువంటి నేచర్ని కలిగి ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి పీచు మలబద్ధకాన్ని తగ్గిస్తూ పెద్ద పేగు క్యాన్సర్ నివారణకి సహాయం చేస్తుంది. ఇక అన్నిటికంటే ఈ మధ్యకాలంలో మరణాలకి అతిపెద్ద కారణం ఏమిటి అంటే గుండె జబ్బులు. అలా కాకుండా గుండె జబ్బుల నుంచి రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. సోడియం మీకు ఎక్కువైందనుకోండి, రక్తపోటు పెరుగుతుంది. పొటాషియం దీని ప్రభావాన్ని తగ్గిస్తూ రక్తపోటు పెరగకుండా చూస్తుంది. డైయూటిక్గా పనిచేస్తుంది కాబట్టి పొటాషియం. దోసకాయలో సోడియం తక్కువగా ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 రకాలకి ఇది మేలు చేస్తుంది. అలాగే దోసలో ఉండేటువంటి ఆ CUB చెప్పుకున్నాం కదా, రక్తనాళాల్లో కొవ్వు పూడికలు ఏర్పడకుండా కాపాడుతుంది. అంతేకాదు దీంట్లో ఉండే పీచు కొలెస్ట్రాల్ మోతాదుల్ని తగ్గిస్తుంది. ఇలా ఏ రకంగా చూసినా దోసకాయ గుండెకి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి చీప్గా తీసేయకండి. అంటే ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది కదా, మన పొలాలలో మన గట్ల మీద పిచ్చిగా పెరుగుతుంది కదా, దీన్ని ఇదేముందిలే అని దీన్ని తేలిగ్గా తీసుకోకండి. అంటే చంకలో మనం పిల్లాన్ని పెట్టుకొని ఊరంతా వెతికినట్టుగా ఇంత అద్భుతమైన దోసకాయని పెట్టుకొని మనం వేటి కోసం బెంగళూరు మిరపలని లేదా ఇలాంటి లెట్టూస్లని ఇలా కాస్ట్లీ వాటి కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. దీన్ని వాడుకుంటే ఇది ఒక ప్యాక్డ్ మల్టీవిటమిన్ క్యాప్సూల్ లాగా మిమ్మల్ని కాపాడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.